కాలిపోతే పట్టించుకునే నాదుడు లేడు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైపోయినాయి. ఎవరండి ఈ మాట? సభాపతి కౌన్సిల్ చైర్మన్ గారు అన్న మాటను గుర్తు చేస్తాను నేను. మేమేమో విపక్ష అపోజిషన్ పార్టీ కాబట్టి వేరే అపోజిషన్ పార్టీస్ ఇట్లా మాట్లాడతారు, ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడతారు, వీళ్ళు వారి మీద కుళ్ళుతో మాట్లాడతారు కూడా ఏం లేదు. క్లియర్ కట్గా చైర్మన్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్ వారి స్టేట్మెంట్ క్లియర్గా ఉన్నది, ఆన్ రికార్డు ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, అందరికి కలుపుకొని మాట్లాడాలా, చర్చ జరగాల, అర్థవంతమైన చర్చ జరగాల. ఏదో మమ్మల్ని బయటికి పంపించేసి ఏదో మీరు పారిపోయినారని కాదు, తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ తీసుకోవాలి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇక్కడ స్పీకర్ గారు ఓపెన్గా రెవెన్యూ మినిస్టర్ గారి క్లాస్ తీసుకున్నాడు. అందరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు, ఈ శాసనసభ తర్వాత మళ్ళీ నువ్వు టైం ఇవ్వాలి, అందరికి మీటింగ్ పెట్టాలని చెప్పినాడు. పనులు ఎక్కడ జరగట్లేవు, ఇంద్రమిల్లు ఎక్కడ పని జరగట్లేవు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే అనుకున్నా సరే అనడానికంటే ఎక్కువ చంప మీకెళ్ళి గట్టిగా ఉండేది మాట అది. స్పీకర్ గారు కానీ ఇటు చైర్మన్ గారు కానీ అంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. సభా హక్కుల ఉల్లంఘన ముఖ్యమంత్రి గారు చేసిన దానికి రుజువు నేను ఏదో రాజకీయంగా కాదు, ఆధారాలతో పాటు ఇచ్చినాం. ఇటు స్పీకర్ గారు ఇటు చైర్మన్ గారు ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. మీరు చెప్పే మాటలకి వాస్తవాలకి తేడా ఉందని చెప్తా ఉన్నారు. మీరు చెప్పే సభలో వచ్చి చెప్పే మాటలకి క్షేత్రస్థాయిలో పొంతన లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా సరే ఈ 5 రోజుల సభ అంతా కూడా కేవలం ఒక టైంపాస్ గురించి ఏదో సభ జరిపినట్టు తూతు మంత్రంగా మేము కూడా 5 రోజులు జరిపిన 4 గంటల 45 నిమిషాలు జరిపినామని చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప దీనిలో ఎలాంటి అర్థవంతమైన చర్చ జరగలేదు. కేవలం ఇదంతా కూడా కేవలం ఒక సీన్ చూపెట్టడానికే. ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా మీ పని అసలు సభలో కూడా ఉన్నాడా అండి? మేము పోయిన తర్వాత ఎవరైనా మాట్లాడారు? అసలు ఏదో మాట్లాడుతూ కొంత ఏమో మాట్లాడారు, వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనబడతలేదు. అక్కడ నిద్రపోతున్నారు. వీళ్ళ ప్రజెంటేషన్స్ ఇస్తే ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే అందరు సభ్యులు నిద్రపోతున్నారు వెనకకి. వారు పెట్టిన వీడియోనే మేము వీడియో అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోరు. ఇప్పుడు అంతా వీడియో కూడా ఎట్లా అంతే మాట్లాడితే వాళ్ళ మీద పెడతలేరు, వాళ్ళకి ఇష్టమైన మీద పెడుతున్నారు, లేకపోతే స్పీకర్ మీద పెడుతున్నారు. ఇది కూడా ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు చెప్పినాడు. మేము మాట్లాడుతుంటే మా మాటలు కట్ చేస్తున్నారు, మేము మాట్లాడితే కట్ చేసి వేరే తీరుగా మీరు ఇస్తున్నారు. ఇది కూడా ఉల్లంఘనే. ఇది కూడా సభా హక్కుల అంటే సభని తప్పుదో పట్టేయడమే, సభా సాంప్రదాయాలు మంటగలపడమే. ఇది కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, డే 1 నుంచి చెప్తా ఉన్నాం, ఫస్ట్ డే నుంచి చెప్తా ఉన్నాం. సరే కొన్ని 1 year 2 years అయితే దారికి వస్తారు కదా. అల్టిమేట్గా అంతిమంగా ప్రజా శ్రేయస్సే ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాదు కదా అనే ఒక అర్థవంతమైనటువంటి చర్చకు వస్తారు కదా అనుకున్నాం. కానీ రోజు రోజుకి ప్రభుత్వం దిగజారుతూనే ఉన్నది. వ్యవహార శైలిలో మార్పు మార్పు వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇంకా దిగజారుతూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజల పక్షాలను పోరాడుతూ ఉన్నది. క్షేత్రస్థాయిలో మా పార్టీ వెళుతూ ఉంటే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో ప్రజలు నినాదాలు పలుకుతూ ఉన్నారు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయం గురించి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన సభలని మరి ఇష్టానుసారంగా తమ గాంధీ భవన్ లాగా జూబ్లీస్ ప్యాలెస్ లాగా మార్చుకొని నడిపేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి శ్రీధర్ బాబు గారు కూడా అనేక రకాలుగా చాలా మాట్లాడినారు. వారు ఘోరంగా సభ నడిపేయడంలో విఫలమైనారు, ప్రభుత్వం నడిపేయలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు, సభ నిర్వహణలో పూర్తిగా కుదిలైపోయినారు. కాబట్టి శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా శ్రీధర్ బాబు గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ప్రజా సమస్యలను చర్చకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.